శివయాత్రను చూసిన తర్వాత మీరు చేసిన పాపకర్మలు ఎలా తక్కువ అవుతాయి? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం చూడండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈరోజు మనలో చాలామంది పాటించే నమ్మకాలను మూఢనమ్మకాలుగా భావిస్తారు. సైంటిస్టులు వాటిని వాస్తవంగా భావించరు. ఒక పల్చటి దాటితో కట్టిన కుండ మరియు దానిలో వస్తున్న పొగ. మీరు చాలా మంది హిందూ శివయాత్రలు ముందు చూసే ఉంటారు. ఈ కుండని శవం యొక్క కుటుంబీకులు ఎవరైనా పట్టుకొని అందరికంటే ముందు నడుస్తారు. శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత ఈ కుండని గడ్డి పైన ఉంచి కాలుస్తారు. ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇంటి నుండి తెచ్చిన ఈ అగ్గితోనే శవాన్ని తగలబెడతారు. చనిపోయిన వ్యక్తి ఇంటి నుంచి తెచ్చిన మంటతోనే దాన సంస్కారాలు నిర్వహించడం వెనక ఒక అతిపెద్ద కారణం ఉంది. పెళ్లికొడుకు పెళ్లికూతురు ఏ విధంగా అయితే అగ్నిసాక్షిగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. అగ్ని మంత్రాలు చదివి ఇంట్లో స్థాపిస్తారు. యజ్ఞాలు చేసేటప్పుడు, హోమాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు కూడా ఉంటుంది. అలాగే ఈ అగ్నితోని దహన సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఈ నమ్మకం వల్ల ఈరోజు కూడా ఇంట్లో ఒక పిడకను కాల్చి దానిని కుండలో వేసి శ్మశాన వాటికకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఈ నిప్పుతోనే చనిపోయిన వారి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. దహన సంస్కారాలు చేసే ముందు కుండలో నీటిని పెట్టి దాన్ని పగలగొడతారు. ఫ్రెండ్స్, అంతిమ సంస్కారం నిర్వహించే సమయంలో పెట్టిన తర్వాత మృతుడు కొడుకు గాని లేదా ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ లేదా ఇంకా ఎవరైనా తెలిసిన వారు కానీ కుండని భుజం పైన పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ కుండకు రంధ్రం చేస్తారు. అందులో నుంచి నీళ్లు పడుతూ ఉంటుంది. ఈ కార్యము పూర్తయిన తర్వాత కుండను కింద పడేసి విరగొడతారు. ఆ తర్వాతే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వెనక ఉన్న ధార్మిక మరియు విజ్ఞాన కారణమేంటో చెప్తాను వినండి ఫ్రెండ్స్. శాస్త్రాల ప్రకారం ప్రతి వస్తువుకి కొంత సమయం ఉంటుంది. ప్రాణం ఉన్న వస్తువు నుంచి ప్రాణం లేని వస్తువు వరకు అన్ని ఏదో ఒక రోజు అంతమైపోతాయి. హిందూ ధర్మ ప్రకారం మనుషుల జీవితం కూడా ఈ రంధ్రం ఉన్న కొండ లాంటిది. దీని నుంచి నీళ్లు క్షణక్షణం పడుతూ ఉంటాయి. ఇలా కింద పడుతూ ఆ కుండలో ఉన్న నీళ్లు కొంత సమయంలో ఖాళీ అవుతాయి. అదే విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణం కూడా ఏదో ఒక సమయాన అంతమైపోతుంది. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు ప్రాణం లేని శవం భూమి పైన పడుతుంది. దీనిని సూచించడానికి ఆ కుండను నేలపైన పడేస్తారు. ఈ విధంగా చేయడం వలన చనిపోయిన వారికి తన కుటుంబ సభ్యుల పైన ఉన్న మోహం తీరిపోతుంది. మీరు ఇది కేవలం ఒక మూఢనమ్మకం అనుకుంటే అది తప్పు. ఎందుకంటే దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ప్రాచీన కాలంలో శ్మశాన వాటికలు ఉండేవి కాదు. ఇలాంటి పరిస్థితుల్లో శవానికి పొలాలలో దహన సంస్కారాలు నిర్వహించేవారు. కుండని పట్టుకొని శవం చుట్టూ తిరగడం వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే ఎప్పుడైతే శవాన్ని కాలుస్తారో అప్పుడు మంట కేవలం ఆ శవం చుట్టూ మాత్రమే ఉంటుంది. ఈ కారణం చేతనే దహన సంస్కారాలు నిర్వహించేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న భూమిని నీళ్లతో తడిపి అది కాలకుండా చేస్తారు. అంతిమ సంస్కారంతో ముడిపడి ఉన్న ఒక నియమం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే మృతుడు శరీరం చితి పైన కాలుతూ ఉంటుందో అప్పుడు ఆ శరీరాన్ని కర్రతో గట్టిగా కొడతారు. ఈ పనిని కపాలక్రియ అంటారు. ఈ పని ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే గొప్పది కూడా. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు సైంటిఫిక్ రీజన్లు ఏంటో తెలుసుకుందాం పదండి. గరుడ పురాణ ప్రకారం శవాన్ని కాలుస్తున్నప్పుడు దాని యొక్క చేతులు కానీ కాళ్ళు కానీ కాలకుండా ఉంటే దానిని అశుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం దహన సంస్కారాలు చేసే విధానం చనిపోయిన వ్యక్తి యొక్క తదుపరి జన్మపై ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేతనే నెయ్యి మరియు కర్పూరం సాయంతో శవాన్ని పూర్తిగా కాల్చేస్తారు. చాలాసార్లు పూర్తి శరీరం కాలిపోయిన తర్వాత కూడా తల కాలకుండా ఉంటుంది. ఈ కారణం చేతనే కర్ర తీసుకొని ఆ తలను పగలగొడతారు. దీనివలన ఆ శరీరం పూర్తిగా కాలిపోతుంది. కర్రతో సరిగ్గా నుదుటిపైన కొడతారు. ఎక్కడైతే బ్రహ్మముడి ఉంటుందో సరిగ్గా అక్కడే కొడతారు. హిందూ ధర్మం ప్రకారం ఏ వ్యక్తి యొక్క బ్రహ్మరంధ్రం అయితే పగులగొడతారో ఆ వ్యక్తికి స్వర్గం దొరుకుతుందని భావిస్తారు. కొన్నిసార్లు శవం యొక్క తల పూర్తిగా కాలకపోతే తాంత్రికలు వాళ్లతో పాటు ఆ తలను తీసుకువెళ్లి తాంత్రిక కార్యాల్లో ఆ తలను ఉపయోగిస్తారు. ఇలాంటి సమయంలో చనిపోయిన వ్యక్తి ఆత్మకు చాలా కష్టాలు వస్తాయి. దీంతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తలలో బలమైన ఎముకలు ఉంటాయి. దీని వలన అది కాలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అది పూర్తిగా కాలదు. అప్పుడప్పుడు కొన్ని అడవి జంతువులు ఆ మిగిలిన తలభాగాన్ని తమతో పాటు తీసుకెళ్లి తింటాయి. ఆ తర్వాత వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాయి. దీనివల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతుంది. ఈ కారణం చేతనే తల పూర్తిగా కాలడం కోసం కర్రతో నుదుటిపైన కొడతారు.
ఫ్రెండ్స్, ఇప్పుడు చనిపోయిన శవం పైన మకనాలు మరియు నాణాలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్. మకనాలు వేయడం వెనక ఉన్న కారణం, మకనాలు ఈ సమాజానికి తమ అహంకారం వీడాలని సూచించే ఒక సాంకేతిక సూచన. ఏ విధంగా ఉంటాయో ఆ తర్వాత దాన్ని కాల్చితే అది దాని అందాన్ని కోల్పోతుంది. అదే విధంగా మనిషి బతికున్నప్పుడు చాలా వస్తువుల కోసం తపించిపోతాడు. కానీ చనిపోయిన తర్వాత అతను ఒక శవంగా మిగిలిపోతాడు. దీని ద్వారా జీవితంలో ఎప్పుడూ అహంకారంగా ఉండకూడదని సందేశం లభిస్తుంది. నాణాలను వేయడం వెనుక ఉన్న కారణం ఏంటంటే, అతను జీవితాంతం ఏ డబ్బు కోసమైతే తప్పించిపోతాడు, తన చుట్టుపక్కల కొన్ని వందల నాణాలు ఉన్నా వాటిని ఎత్తుకోలేకపోతాడు. హిందూ ధర్మం ప్రకారం ఎవరైనా చనిపోతే అతని ఆత్మ పరమాత్మలో లీనమైపోతుంది, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఎవరిదైనా అంతిమయాత్రను చూస్తే వారికి పుణ్యం లభిస్తుంది. శవరాత్రిను చూడడం వలన మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తారు. దీంతో పాటు మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు శవయాత్ర కనపడితే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి, దుఃఖాలు నశిస్తాయి. చనిపోయిన వారి ఆత్మకు తన శవంతో శ్మశాన వాటికి వెళుతుంది. ఆ సమయంలో ఎవరైతే ఆ శవాన్ని నమస్కరిస్తారో వాళ్ళని ఆ ఆత్మ దీవిస్తుంది. దీనివలన ఆ వ్యక్తులకు పుణ్యం లభిస్తుంది. శవయాత్ర యొక్క గొప్పతనం గురించి గరుడ పురాణంలో కూడా చెప్పబడింది. ఎవరైతే శవాన్ని తమ భుజాలపైన కాసేపు మోస్తారు వాళ్ళకి ఒక యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.